ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారీ హిట్టింగ్ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ తరపున ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. ముంబైపై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ప్యాట్ కమిన్స్ పేరిట ఉంది. 2022 సీజన్లో ప్యాట్ కమిన్స్ కేకేఆర్ తరపున ఆడుతూ ముంబై ఇండియన్స్పై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 2018 సీజన్లో రిషబ్ పంత్ ముంబైపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కాగా ట్రావిస్ హెడ్ పంత్ రికార్డును సమన్ చేశాడు. ఇది ఇలా ఉంటే తొలుత ఓపెనర్ ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేయగా నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అభిషేక్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి హెడ్ రికార్డును బద్దలు కొట్టాడు. హెడ్ అభిషేక్ శర్మ హిట్టింగ్ చేయడంతో పవర్ ప్లేలో అత్యధిక టీమ్ స్కోర్ 1 వికెట్ నష్టానికి 81 పరుగులు నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 148 పరుగుల రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ 24 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు.